చేతిలో జాతీయ ఎజెండా ఉండాలి. మన గుండెల్లో దేశం కోసం బలమైన ఎజెండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్యమంత్రి హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా స్వాతంత్ర్య వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్తో పాటు బుల్లెట్ ఎస్కార్ట్ వచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర్య సమరంలో తనదైన ముద్ర వేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఏపీ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యమని అన్నారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనని అన్నారు. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. నా దేశం నా బాధ్యత అని ముందుకు సాగాలి అన్నారు. దేశం నాకేం చేసిందని కాదు, దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలని కోరారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు, వికాసం నుంచి వైభవం వైపు ముందుకు సాగాలి అన్నారు. స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా మహిళలతో కలిసి ఉచిత బస్సులు సీఎం ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించి పథకం ద్వారా పొదుపు అవుతున్న నగదు, కుటుంబాలకు చేకూరుతున్న లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార, చేనేత మహిళలు, విద్యార్థినులు ఈ పథకం తమ ఆర్థిక అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఒక తరం స్వాతంత్ర్యాన్ని కాపాడింది అన్నారు. బలమైన, సమర్థ దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది అన్నారు. వికసిత్ భారత్ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో స్వాతంత్ర్య దినోత్సవంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. దివ్యాంగులకు చేయూతనిస్తూ 9.6 లక్షల వ్యయంతో స్కూటీలను వసుంధరాదేవి పంపిణీ చేశారు. అలాగే 10 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధులు 37.6 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. విశాఖ నుంచి భోగాపురంకు ఈవీ ఆర్టీసీ బస్సులను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ నెల 17 నుంచి భోగాపురానికి సర్వీసులు నడుస్తున్న నేపథ్యంలో విమాన ప్రయాణికుల కోసం 20 బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. వీటి ద్వారా ప్రయాణికులపై భారం పడకుండా ఉండడంతో పాటు సకాలంలో చేరేందుకు ఉపయోగపడతాయి అని అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 115 అడుగుల జాతీయ జెండా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి పిల్లలతో కలిసి డాన్స్ చేసి అలరించారు. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న సమయంలో కళ్లు తిరిగి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకున్నారు. సకాలంలో స్పందించిన వైద్యులు మంత్రికి ప్రథమ చికిత్స అందించారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని పరిపాలనా భవనంలో పాలక మండలి సమావేశమైంది. 30 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. టీటీడీ తరహాలో వీఐపీలకు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక టైం స్లాట్ కేటాయింపులు చేయనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో 2 స్లాట్లకు 2 రోజుల్లో కార్యాచరణ రూపొందించనున్నారు. పాలక మండలి సభ్యులకు దర్శనానికి వెళ్లేందుకు ప్రత్యేక యాక్సెస్ కార్డును కేటాయించనున్నారు. కాకినాడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఓ జాగిలం సందడి చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పూల బొకే ఇచ్చి సెల్యూట్ చేసింది. దీంతో ఆయన మురిసిపోయారు. పవన్ సతీమణితో పాటు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని సీఎం రేవంత్ తెలియజేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణానికి బొమ్మ బొరుసులు లాంటివని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఏనాడైనా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేశాయా అని ప్రశ్నించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం మాత్రమే కాదని, ఇది ప్రజల ఆత్మ గౌరవం అని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆకలి తీర్చే కార్డు అని అన్నారు. రేషన్ అనే వ్యవస్థను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని మేము సంక్షేమాన్ని అందిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి పోటీ చేయాలా వద్దా అనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని అన్నారు. ఆయన గెలుచుంటే ఉన్నత స్థానంలో ఉండేవారని అన్నారు. 100 కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకరని అన్నారు. జగ్గారెడ్డి హనుమంతుడి లాంటి వారని వ్యాఖ్యానించారు. ఓడిపోయినా ప్రజల మధ్య తిరుగుతున్నారని ప్రశంసించారు. ప్రజాపాలన, పారదర్శక పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లోని పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరుదైన ఘనత సాధించారు. మంత్రి హోదాలో 21 సార్లు జాతీయ జెండా ఎగురవేసి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ కేబినెట్ లో తుమ్మల మంత్రిగా పనిచేశారు. మంత్రి హోదాలో అత్యధిక సార్లు జాతీయ పతాకం ఎగురవేసి రికార్డు నెలకొల్పారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తల మధ్య ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్నిపర్వతం లాంటి వ్యక్తి అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలో ఎలాంటి తప్పు లేదని సమర్థించారు. అవినీతి చేస్తే ఎంతటి వారినైనా రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తారు అంటూ ప్రశంసించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. కరీంనగర్లో బీజేపీ కార్పొరేటర్ బండారు వేణు ఇంటిపై బీఆర్ఎస్ నేతలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇటీవల ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై బండారు వేణు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ నేతలు వేణు నివాసంపై కోడిగుడ్లు విసిరేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలో కోడిగుడ్లతో దాడి చేయడం సంచలనంగా మారింది. కామారెడ్డిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. బీసీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు డాన్సులు వేయడంతో ఆ ప్రాంగణంలో జోష్ నెలకొంది. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిలు సైతం డాన్సులు వేసి సందడి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ పంప్ హౌస్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్ స్విచ్ ఆన్ చేసి ఆయన గోదావరి జలాలను విడుదల చేశారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం వద్ద జరుగుతున్న పనులను తుమ్మల పరిశీలించారు. నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రైతులు భయపడాల్సిన అవసరం లేదని, రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారాయి అని తుమ్మల తెలియజేశారు. ఇక రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జెండా ఆవిష్కరించారు. సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్, ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బేగం బజార్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సినీ నటుడు సోనూ సూద్ పాల్గొన్నారు. బేగం బజార్తో తనకెంతో అనుబంధం ఉందని సోనూ సూద్ తెలియజేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ ఇసుకపై చెక్కిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ఇసుకపై నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ ముఖ చిత్రాలను శ్రీనివాస్ రూపొందించారు. అలాగే మరవలేనిది మీ త్యాగం అంటూ కొటేషన్ కూడా పెట్టారు. ఈ సుందరమైన దృశ్యాన్ని తిలకించేందుకు చుట్టూ పక్క ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. సైకత్ శిల్పం అద్భుతంగా రూపొందించారు అంటూ శ్రీనివాస్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు కోకాపేటలోని అల్లు సినిమాస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సంస్థ అధినేత అల్లు అరవింద్, సినీ నటుడు అల్లు శిరీష్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇక అనంతరం చిన్నారులకు, సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు అవమానం జరిగింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ శాంతి త్రివర్ణ పతాకాన్ని రివర్స్ లో ఎగురవేశారు. ఈ తర్వాత మళ్లీ కిందకి దింపి సరిచేసి మళ్లీ ఎగురవేశారు. ఆదిలాబాద్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో లేదు అంటూ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక కేంద్రం సహకారంతో నడుస్తున్న పథకంలో ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దాంతో బీజేపీ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు తిరగబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మోదీ ఫోటో అవసరం లేదని తేల్చి చెప్పారు. రెండు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ఒకరినొకరు తోసుకున్నారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ పెరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనకాపల్లి జిల్లా రావిక మతం వి మాడుగుల మండలాల పరిధిలో సామలమ్మ కొండపై జీవనం సాగిస్తున్న 22 కుటుంబాల కొందు గిరిజనులు వినూత్నంగా నిరసన చేపట్టారు. తమకు రోడ్డు కావాలంటూ గుర్రాల మీద జెండాలతో నిరసన తెలియజేశారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లైనా తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని, తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేశారు. తమ గ్రామాలకు రోడ్డు, అంగన్వాడీ సెంటర్, ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 4 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్లో వాహనాలు నిలిచిపోయాయి. ఇవాళ, రేపు సెలవు దినాలు కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మరోపక్క శ్రీ స్వామివారి దర్శనానికి కూడా భక్తుల రద్దీ పెరిగి క్యూ లైన్లు నిండిపోయాయి. హైదరాబాద్ కు చెందిన రీతూ అగర్వాల్ ప్రతిష్టాత్మక మిస్ సౌత్ ఇండియా, మిసెస్ సౌత్ ఇండియా 2026 వేడుకలో రీజనల్ టైటిల్ మిసెస్ తెలంగాణ 2026 గెలుచుకున్నారు. ఇక కొచ్చిలో నిర్వహించిన ఈ పోటీల్లో రీతూ అగర్వాల్ సాధించిన విజయం తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. తన పట్టుదల, ఆత్మవిశ్వాసం, ప్రతిభతో రీతూ అగర్వాల్ సాధించిన ఈ విజయం మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, జీవితంలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకునేందుకు స్ఫూర్తినిస్తోంది. గుంటూరు జిల్లా లాలూపురంలో జరిగిన పెళ్లి వేడుకలో హెలికాప్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలి అన్న ఉద్దేశంతో వరుడు సాయి కుమార్ హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడు. పెళ్లి కార్యక్రమం ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్లో ఆకాశంలో నూతన వధువరులు చక్కర్లు కొట్టారు. కుటుంబ సమేతంగా హెలికాప్టర్ రైడ్ కోసం దాదాపు 20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ విహారాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. నంద్యాలలో ఓ వివాహ వేడుకలో దేశభక్తి వెల్లివిరిసింది. వరుడు చైతన్య పెళ్లిపీటలపైనే జాతీయ జెండా ఎగిరివేశాడు. ఆ తర్వాతే వధువు మెడలో తాళి కట్టి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వధువరులు ఇద్దరూ త్రివర్ణ పతాకానికి సగర్వంగా వందనం చేశారు. కొమరంభీం జిల్లా పెంచికల్పేట మండలంలో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. బొంబాయి గూడ శివారులో పులి పాదముద్రలను గుర్తించారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు, బంధువుల భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. పొలాలకు వెళ్లే ప్రజలు ఎవరూ కూడా ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని డప్పు చాటింపు వేశారు. హైదరాబాద్ లో ఆల్ఫాజోలం పట్టుబడిన కేసులో ఎస్ఎం ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాణిక్య రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన లక్ష్మీ కుమార్ ను విచారించగా ఆల్ఫాజోలం తయారీకి మాణిక్య రెడ్డి అనుమతులు ఇచ్చినట్లు తేలింది. లక్ష్మీ కుమార్, మాణిక్య రెడ్డి మధ్య ఏప్రిల్ 16న ఒప్పందం జరిగినట్లు, ఏప్రిల్ 17 నుంచి 20 వరకు ఆల్ఫాజోలం తయారీ చేపట్టినట్లు అనుమానిస్తున్నారు. భారీ మొత్తంలో తయారైన ఈ డ్రగ్ ను నార్త్ ఇండియాకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సత్తుపల్లిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని ఈగల్ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు కారులో గంజాయి తరలిస్తూ ఉండగా వీరిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 6.36 కేజీల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్, i10 కారును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 3,12,000 ఉంటుంది అని పోలీసులు అంచనా వేశారు. నిందితులు ఒడిశాకు చెందిన మారీ కామేష్, కారాజ్ రాజేంద్రలపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మారంపల్లి కాలనీలోని మారెమ్మ ఆలయాన్ని దుండగులు టార్గెట్ చేశారు.
ప్రధాన రోడ్డుకు పక్కనే ఉన్న ఆలయంలో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. 3 తులాల బంగారం, 3 కేజీల వెండిని ఎత్తుకు వెళ్లారు. అలాగే ఆ దుండగులు అమ్మవారి చేతిని కూడా వెరగొట్టారు. చోరీని గుర్తించిన పూజారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులమంటూ నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసిన దంపతులను హైదరాబాద్ కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నాగారం ప్రాంతంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీధర్ బదిలీలు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ నమ్మించి మోసం చేసినట్లు పోలీసులు తెలియజేశారు. పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నామని పలువురిని నమ్మించారు. నకిలీ పోలీస్ గుర్తింపు కార్డులతో పాటు ప్రముఖ వ్యక్తులతో కలిసి దిగినట్లుగా మార్ఫింగ్ ఫోటోలను చూపించి మోసానికి పాల్పడ్డారు. 23 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాలలో సైబర్ మోసం కలకలం రేపింది. స్నేహితుడి వాట్సాప్ నెంబర్ నుంచి అశోక్ అనే వ్యక్తికి వచ్చిన ఏపీకే లింక్ ఓపెన్ చేయడంతో 4 లక్షలకు పైగా నగదు మాయమైంది. లింక్ ఓపెన్ చేయగానే 2 సార్లు నగదు బదిలీ జరిగిందని బాధితుడు వాపోయాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లా దేవునపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వారం రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. నిందితుడు వడ్లపల్లి శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలియజేశారు. అతడి నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, 50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించినట్లు చెప్పారు. బాపట్ల జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. వేటపాలెం మండలం కటారిపాలెంలో కటారి నరసింహారావు ఇంటిని దుండగులు టార్గెట్ చేసుకున్నారు. నరసింహారావు తన పొలాన్ని 1,30,00,000కు విక్రయించి నగదును 4 పిల్లలకు పంచారు. మిగిలిన 35 లక్షలు ఇంట్లో ఉంచారు. ఇక అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు నగదు ఉన్న ట్రంకు పెట్టెను ఎత్తుకు వెళ్లారు. నగదు తీసుకుని పరారయ్యారు. చోరీ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందే మాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని మోదీ రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోదీ జెండా ఎగురవేయడం ఇది 13వసారి. జెండా ఎగరవేసిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రతి పౌరుడి హృదయంలో వందే మాతరం ధ్వనిస్తోంది అని, ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది అని అన్నారు. కొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో దేశం ముందుకు సాగుతోంది అన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్ర్యం అని ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల సేవలను ప్రధాని స్మరించుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ఘనంగా జరిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ప్రధాని మోదీ ధరించిన పాకెట్ స్క్వేర్లో రంగులు క్రమం తప్పి ఉండడం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఇక ఆయన భారత్ వేడుకకు బదులుగా ఐర్లాండ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఎర్రకోటపై ప్రధాని మోదీ ధరించిన త్రివర్ణ పాకెట్ స్క్వేర్ రంగులు సరిగ్గా భారత్ జెండా క్రమంలో లేవు. ఆ రంగుల అమరిక ఐర్లాండ్ జెండా రంగులను పోలి ఉంది అని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వివాదాస్పదమయ్యాయి. ఇందిరా భవన్ వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో ఖర్గే, సోనియా, రాహుల్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే జెండా వందనం సమయంలో వందే మాత్రం పూర్తిగా ఆలపిస్తూ ఉండగా సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాహకులను పిలిచి వారించారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం సోనియా వందే మాత్రాన్ని అడ్డుకోలేదని అంటున్నాయి. చెన్నైలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫోర్ట్ సెయింట్ జార్జ్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు సీఎం విజయ్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు ఈ వేడుకల్లో నటి త్రిషా కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె సీఎం విజయ్ తల్లిదండ్రులు పక్కనే ఆసీనులై వారిని ఆప్యాయంగా పలకరించారు. చెన్నైలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మంత్రులు, కుటుంబ సభ్యులు గ్యాలరీలోనే త్రిషకు సీట్ ఇచ్చారు. వస్తూనే విజయ్ తల్లి, తండ్రికి త్రిష అభివాదం చేశారు.
వేడుకల్లో విజయ్ సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో త్రిష నవ్వుతూ ప్రతి అభివాదం చేస్తూ సెల్యూట్ చేశారు. ఆ తర్వాత కొందరు నేతలు వచ్చి త్రిషను పలకరించారు. విజయ్, సంగీత విడాకుల వ్యవహారం ఇటీవలే సెటిల్ అయింది. ఇక ఈ పరిణామాల మధ్య త్రిషకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వానం వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక చామరాజనగర్ జిల్లాలో ఎన్కౌంటర్ సంచలనంగా మారింది. 3 వేటగాళ్లను ఫారెస్ట్ సిబ్బంది కాల్చి చంపేశారు. కావేరీ వన్యప్రాణుల అభయారణ్యంలో వన్యప్రాణుల్ని వేటాడుతున్న 3 వ్యక్తులు కూంబింగ్లో ఉన్న అటవీ అధికారులకు ఎదురయ్యారు. తమను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. దాంతో అటవీ సిబ్బంది కాల్పులు జరిపారు. 3 వేటగాళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాళ్ల దాడిలో అటవీ అధికారికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్లో పోలీసులు భారీ డ్రగ్స్ కేంద్రాన్ని గుర్తించారు. నాగౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో MDMA తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే దాడి చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2 ఏళ్లుగా MDMA డ్రగ్స్ ను మహావీర్ అనే వ్యక్తి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఉంటున్న ఇంట్లోనే MDMA తయారీకి ఉపయోగించి కెమికల్స్ తో పాటు పరికరాలను సీజ్ చేశారు.